ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు ఒక రకంగా చెప్పాలంటే ఫైర్ అయ్యారనే చెప్పాలి. అయితే ఆమె ఏమంటున్నారు అంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద పోరాడకుండా ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పేసి ఆలోచించకుండా ఆయన ప్యాకేజీలు తీసుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఇంకో పక్కన చూస్తుంటే మేము ఏదైతే వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామో ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దానికి ఆయన ఆమోదించడం అనేది సో ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే తను ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావించింది ఏంటి అంటే మరి మీకు ప్రజలు ఓట్లు వేసింది మరి మీరు ఏదో షూటింగ్లు వేసుకుంటారని కాదు, మీరు సరిగ్గా పరిపాలన చేస్తారని చెప్పేసి మరి మీరు చూస్తుంటే ఒక పక్కన మరి షూటింగ్లో బిజీ అవుతూ ఉన్నారు, ఇటువైపు ప్రజా సమస్యలు చూసుకుంటేనేమో వీటిని గాలి వదిలేస్తూ ఉన్నారు. మరి స్పెషల్ ఫ్లైట్లు ఇది మీరు ఎక్కడికైనా సరే వెళ్ళాలన్నా కూడా మీరు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారు. సో దీంతో మరి ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు రోజా గారు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అయ్యారనే చెప్పాలి.